చాలా మంది అంటారు ఈ బొటనవేలు ఏ పని చేయదండి, ఈ సోంబేరిది, ఏదైనా ఈ పాపం ఈ వేళ్లే కష్టపడుతుంటాయి, బొటనవేలు ఏం పని చేయదు, రెండో దేంతో కలవదు, దూరంగా ఉంటుంది, అసలు వేస్ట్ ఏమోనండి, ఇది లేకపోతే ఇంకా బాగుంది, ఏదో మొలిసినట్టుగా ఏంటండి ఇది ఎక్స్ట్రాగా, ఇదంతా కలిసి ఉండొచ్చు కదా అన్నారు. నేను ఒక మాట చెప్పాను, బొటనవేలు నీకుంది కదా తీసేద్దామంటే మళ్ళీ తీసేద్దామని మళ్ళీ పెట్టుకోవాలంటే రాదు, తీసే ముందు ఒకటి ఆలోచించి దీనికి బ్యాండేజ్ వేసేసి ఈ 4 వేళ్లతో పనిచేసి చూడన్నా. నేను ఇప్పుడు గ్లాస్ పట్టుకోవాలనుకోండి, ఈ 4 వేలతో పట్టుకోండి, మీరు సబ్బెట్టి రుద్దుకోవాలి, తీసుకొని రుద్దుకోండి, బ్రష్ చేస్తారు, ఉదయం పళ్ళు తోముకుంటారు, బ్రష్ చేయండి అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ చేతిని వాడుకున్నప్పుడు బొటనవేలు లేకుండా ఈ 4 వేళ్లకి పని చేయడం చేత కాదు. కానీ బొటనవేలు ఏ పని చెయ్యదు, కానీ ఇది లేకపోతే ఏది పని జరగదు. అలాగ ధ్యానంలో ఒక స్థితికి వచ్చిన వ్యక్తి ఏ పని చేయడు, కానీ ఏ పని తను లేకుండా జరగడానికి లేదు, అలాంటి స్థితి వస్తుంది.